ఎవరన్నా ఏమన్నా అన్నా, మాక్ చేసినా, జడ్జ్ చేసినా, హేళన చేసినా, వాళ్ళని చాలా త్వరగా నమ్ముతున్నావు కదా! వాళ్ళ మాటల్లో నిజమున్నా లేకపోయినా, అనిన మాటలు ఏ అసలు వాటిలో అర్థం పర్థం ఉన్నా లేకపోయినా వెంటనే నమ్ముతున్నాం కదా! రెస్పాండ్ అవుతున్నాం, రియాక్ట్ అవుతున్నాం. బాధ రూపంలోనో, లేక కోపం రూపంలోనో ఏదో ఒక రియాక్షన్ అయితే వస్తుంది. మరి దేవుడిని ఎందుకు నమ్మలేకపోతున్నాం? దేవుడు చెప్పే మాటలు ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? బలహీనులను బలపరుస్తున్నాయి కదా ఆయన మాటలు. ఆయన మాటలు ఏం చెప్తున్నారు? మనల్ని జడ్జ్ చేస్తున్నారా? కంటి చూపుతో చూసిన దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారా? మనం వేసుకునే వస్త్రధారణని, మనం నడిచే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని ఇవేమన్నా జడ్జ్ చేస్తున్నారా? ఆయన మన హృదయాన్ని ఒక్కటే కదా గమనిస్తున్నారు. మరెందుకు దేవుని మాటలు నమ్మలేకపోతున్నాం? ఆయన ఎంత బలపరుస్తున్నారు, ఎంత సహాయం చేస్తున్నారు. మనం మనం చదువుకున్నాం కదా! నీకు నేను శక్తినిస్తాను, ధైర్యాన్నిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నన్ను నమ్ము, నా మీద ఆధారపడు, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను నడిపిస్తాను. ఇలా ఎన్నో మాటలు చెప్తున్నారు. ఈ లోకంలో ఎవరైనా మనకు అంత ఓదార్పు ఇస్తారా అసలు? ఇవ్వరు. మరి అలాంటప్పుడు దేవుని మాటలు ఎందుకు నమ్మలేకపోతున్నావు? దేవునికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా! ఆలోచించు. బైబిల్‌లో ఏమనుందో తెలుసా? అసలు దేవుడు భూమి మీదకి ఎందుకొచ్చారో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనమెవ్వరం చనిపోకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకొచ్చారు. God loved the people in the world so much that he gave his one and only one son to save them. As a result, everyone who believes in the son will not die. Instead, they will live forever with God. మరి యేసయ్యకి ఒక అవకాశం ఇస్తావా నీ జీవితంలోనికి రావడానికి, నీ జీవితం చక్కబెట్టడానికి? యేసయ్య మాట ఒక్కసారి నమ్ముతావా? ఆపర్చునిటీ ఉంది, కానీ చాయిస్ నీ చేతిలోనే ఉంది. యాక్సెప్ట్ చేస్తావా? ఆపర్చునిటీని కన్సిడర్ చేస్తా అనేది ఆలోచించు.